సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ వార్షిక నివేదిక 2025ను మీడియా సమావేశంలో జిల్లా జీఎస్పీ నరసింహ వివరించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజా భరోసా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని ఎస్పీ తెలియజేశారు. గత సంవత్సరం 2024లో జిల్లా వ్యాప్తంగా 6,922 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 2025లో 6,064 కేసులు మాత్రమే నమోదయ్యాయని, అంటే సుమారుగా 12% మేర నేరాలు తగ్గినట్లు వెల్లడించారు. గంజాయి రహిత జిల్లాగా మారుస్తూ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల నేరాల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టిందని, అలాగే దొంగతనాలు, గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టగలిగామని జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ వార్షిక నివేదిక అనేది మీ ద్వారా సూర్యాపేట ప్రజానీకానికి విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా సూర్యాపేట జిల్లా పోలీస్ ఈ సంవత్సరం 2025 మనం పోల్చుకున్నప్పుడు గతంలో 2024-23తో పోల్చుకుంటే అన్ని విభాగాలలోనూ మనం కొంచెం ప్రగతి సాధించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ప్రజలతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేయడానికి పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమం, కనెక్టింగ్ టు ద పీపుల్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుకి సహాయకారిగా ఉండాలి అనేటువంటిది విన్నవించడం జరిగింది. సో ఇదే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణ అదేవిధంగా గాంజాయి, సైబర్ నేరాలు, మహిళల పట్ల, బాలికల పట్ల అకృత్యాల నివారణ కోసం మనం చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంతో ఈ సంవత్సరం చాలా కేసుల్లో పోలీసుకి ప్రజల సహకారం లభించింది, మంచి ప్రగతి సాధించడం జరిగింది. మనం దొంగతనాలు అనేటువంటిది గణనీయంగా తగ్గించడం జరిగింది. మనం సీసీటీవీల ఏర్పాటు అయితేమి, ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి మనకి ఇందులో బాగా తోడ్పాటు జరిగినాయి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు మనం చూస్తే చాలా వరకు తగ్గించడం, దాదాపు ఈ సంవత్సరం 74 మంది ప్రాణాలను మనం కాపాడగలిగినాం. సో ఈ దాన్ని మన గౌరవ డీజీపీ గారు కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీ మంత్, నెక్స్ట్ మంత్లో దీన్ని రోడ్ సేఫ్టీగా మంత్గా తీసుకుంటున్నాం. ఎలైవ్ అనేటువంటి నినాదంతో మనం లక్ష్యాన్ని మనం ప్రాణంతో ముందుకు వెళ్ళాలి, కానీ మనం ర్యాష్ డ్రైవింగ్తో ముందుకెళ్ళొద్దు అనేటువంటి నినాదంతో మనం ఈ నెల మొత్తం ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇదే కాకుండా డిఫెన్స్ డ్రైవింగ్ ఆల్వేస్ కూడా మనం ఎప్పుడు కూడా డిఫెన్స్ డ్రైవింగ్ తీసుకుంటే ప్రమాదాలు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుందని చూస్తున్నాం. అదేవిధంగా సైబర్ నేరాలు, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనేటువంటి నినాదంతో ఎవరైనా కొత్త వాళ్ళు అపరిచితులు ఫోన్లు చేసి మీ యొక్క వివరాలను అడిగితే చెప్పొద్దు అనేటువంటి ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మహిళల నేరాలు గణనీయ సంఖ్యలో తగ్గించగలిగినాం. ఎస్పెషల్లీ విద్యా సంస్థల్లో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాల మూలంగా మనకు రేప్ కేసులు, పోక్సో కేసులు గణనీయ సంఖ్యలో మనం తగ్గించగలిగినాం. అదేవిధంగా ఈ సంవత్సరం మనం ప్రజలు పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ని మనం రికవరీ చేయడానికి ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు ఈ సంవత్సరం 1200 పైచిలకు మొబైల్ ఫోన్లని మనం ప్రజలకు ఇవ్వగలిగినాం. ఇదే కాకుండా సైబర్ నేరాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ సంవత్సరం దాదాపు 1 కోటి పైచిలకు డబ్బులని మనం వాళ్ళ యొక్క ఖాతాలో రిటర్న్ తెప్పియగలిగినాం. ఇదే కాదు, ఇంకా మనం మున్ముందు కూడా మీ అందరి సహకారంతో మనం పోలీస్ సేవల్ని ప్రతి మారుమూల ప్రాంతానికి, ప్రతి మారుమూల గ్రామానికి కూడా విస్తరించి ప్రజలందరూ నేరుగా నిర్భయంగా వచ్చి వాళ్ళ సమస్యని విన్నవించుకునేటట్టు మనం ఈ యొక్క కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. మున్ముందు మీడియా మిత్రుల సహకారంతో మనం ఏర్పాటు చేయబోయేటువంటి కార్యక్రమాలని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన అయితేమి, మన గ్రామ పంచాయతీ 3 ఫేజ్లో జరిగినటువంటి ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, సూర్యాపేట జిల్లా అంటేనే పొలిటికల్గా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా రైట్ ఫ్రమ్ తిరుమలగిరి నుంచి పాలకీడు వరకు మనం అన్ని గ్రామాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలు చేసి మనం జనాల్లో
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద మనం అవగాహన తీసుకొచ్చి ఎక్కడా కూడా ఎలాంటి పెద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా అదే మనం మున్ముందు వచ్చేటువంటి ఏ టాస్క్నైనా నేరుగా మనం ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసింగ్ విధులను నిర్వర్తించడానికి కృషి చేస్తాం. 2025 ముగింపు పలుకుతూ 2026కు ప్రారంభం స్వాగతం పలికేటువంటి కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ఈ యొక్క ఉత్సాహం అనేది విషాదంగా మారొద్దు. ఏ ఒక్క ఇంట్లో కూడా ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ చేసో తాగి డ్రైవింగ్ చేసో ఇలాంటి సందర్భంలో లేదా బాణాసంచా గాల్చో లేదా డీజే పెట్టి గుండెపోటు వచ్చో ఇలాంటి జరగకుండా ఉండడానికి మనం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మనం లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినాం. అదేవిధంగా ఎక్కడా కూడా ఎవ్వరు కూడా పర్మిషన్ లేకుండా ఏ ఉత్సవాలు కానీ ఏ ర్యాలీలు కానీ లేకుండా మనం ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. 30 పోలీస్ యాక్ట్ ఉంది. అదేవిధంగా డీజే ఆర్ సౌండ్ బాక్సులతోటి ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా యువత ముఖ్యంగా ఈ యొక్క స్పీడ్ బైక్లను ర్యాష్ డ్రైవింగ్ తోటి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేసి వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు మనం 1200 మంది పోలీసులతోటి మనం స్పెషల్గా ప్యాట్రోలింగు, పికెట్స్, చెకింగ్స్ మనం ఆ రోజు మొత్తం విస్తృతంగా చేసుకుంటాం. ఒకటే మనం పోలీసు యొక్క ఉద్దేశం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగొద్దు, ఎలాంటి ప్రాణ నష్టం జరగొద్దు అనేది మా యొక్క విన్నపం.